రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పాలన జనరంజకం అని చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలలో వృద్ధాప్య పింఛన్ తప్ప ఏది కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. అమరావతి విజయవాడ వరదల కారణంగా మునిగిపోయిన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం చెందాడు కాబట్టి తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే భారత ప్రధానమంత్రి పర్యటించకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎస్పీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజిల్ కుమార్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, మాజీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు శ్యామలమ్మ పాల్గొన్నారు. మన ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. మనం కూడా పౌరులం, మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు, ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చేయాల్సింది పోనిచ్చి దాన్ని ప్రక్కదోవ పట్టించడానికి ఒక లడ్డుది ఒకటి తీసుకొచ్చినారు. నిజమే, మన హిందువులు వారు ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతినకూడదు. వారు నమ్మే దేవుడు, మనమందరము నమ్మే దేవుడు, వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి. ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఆ చేయడం అనేది తప్పు. కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సినవి ప్రక్కదోవ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు సమస్య. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇచ్చినారు, అది గతంలో ఆ రకంగా చేసినారు. జూన్ 23వ తేదీన జరిగింది. అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు 100 రోజుల పాలన అయింది కానీ ఏమీ జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఆ జరిగినటువంటి అవకతవకలు, ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంక్వైరీ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది.